ఇవాళ ప్రేమ అన్న మాట ఎక్కడ వాడబడకూడదో అక్కడ వాడబడుతోంది. ఈ దౌర్భాగ్యపు పనికి ఎవడు కర్త? సినిమాలకి డైలాగులు రాసిన దౌర్భాగ్యులు. వాడు రాశాడు ఇది మొట్టమొదట. ఒక మాటని, ఒక పరమ పవిత్రమైన మాటని పట్టుకొచ్చి యజ్ఞములో వెలుగుతున్న అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి శవం మీద పెట్టాడు. ప్రేమ అన్న మాట ఎక్కడ వాడాలో తీసేసి ఒక దౌర్భాగ్యమైన చోట తీసుకెళ్లి ఈ మాట పెట్టాడు. అది నిజమనుకుని తరతరాలు నాశనం అయిపోతున్నాయి. తల్లిదండ్రులు పెంచి పోషించుకున్న ఎందరో పిల్లలు నశించిపోతున్నారు. పెద్దలకి భయం వచ్చేస్తోంది. కాలేజీకి పంపించడానికి భయం, బస్సులు ఎక్కించడానికి భయం. అది యువతరము యొక్క దోషము కాదు. మీరు మంచి మాట చెప్పండి, వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. 1,000,000 మంది వివేకానందులు అవుతారు. చెప్పేవాడి యందు దోషం. వాడికి అసలు ఆ మాట తప్పురా, నువ్వు ఆ మాట వాడడానికి వీల్లేదు. అది ప్రేమ కాదు, కాముకత. కాముకత ఉన్నవాడు రాక్షసుడని క్షీరసాగర మదనని చెప్పు. వాడికి ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. అసలు ఆ మాటే వాడడు. నీకు తెల్లవారు లేస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాటల్ని ఎక్కడ వాడకూడదో అక్కడ వాడతావా? దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతోంది జాతికి. నీకు గుర్తింపు లేదా? 1,000,000 శతఘ్నులు పట్టుకుని శత్రువు దేశం మీదకొచ్చేటటువంటి ప్రమాదం కన్నా మనవాడే ఒక మాటని ఒక చోట వాడవలసింది వేరొక చోట వాడి తరాల్ని తప్పుత్రోవ పట్టిస్తే సంస్కృతికి జరిగినటువంటి ప్రమాదము ఎక్కువ. ఇవాళ దేశం ఆ స్థితికే వచ్చేసింది. తను ప్రేమించేయడం ఏమిటి? ఆవిడేమో అదేమిటంటే బాబాయ్ నేను చదువుకోవడానికి వచ్చానంటే నువ్వు గొడ్డళ్ళట్టుకుని కత్తులట్టుకుని నువ్వు తిరగడం, యాసిల్ బాటిల్స్ పెట్టుకుని ఏంటంటే ప్రేమ? నువ్వు చాలా అన్యాయమైన మాట మాట్లాడుతున్నావు. అది ప్రేమ కాదది, అది రాక్షస కాముకత్వము. నువ్వెవరు అలా మాట్లాడడానికి అసలు? అంటే ఇవాళ ఒక తప్పు స్థాయిలో ఎక్కడ ఏ మాట వాడబడకూడదో ఆ మాట వాడబడినది. ఒక మాట తప్పుగా వాడితే జాతి మొత్తం వక్రీకరణ అయిపోతుంది. మీరు ఏ కారణానికి నీకు ఎందుకు దిగులు అని అడగండి, వాడు ఎవడైనా ఒకటే చెప్తాడు. ఏమని చెప్తాడంటే నా మనసు బాగోలేదండి. మనసు బాగోలేదంటే అయ్యా నీ చెయ్యి చూపించంటే చూపిస్తారు, నీ కాలు చూపించంటే చూపిస్తారు. పోని ఈ కంటితో చూడలేని నీ మూత్రపిండాలు చూపించంటే కూడా ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్తో స్క్రీన్ మీద కనబడుతుంది. నీ మనసు చూపించు అని అడిగారు అనుకోండి, ఏది ఎక్కడ చూపిస్తారు చెప్పండి మనస్సుని? మీరు చూపించలేరు. చిత్రం ఏమిటంటే దాన్ని అట్టుకుని నేను ఆవిడికి ఇచ్చేసాను కానీ ఆవిడ పుచ్చుకోలేదు అని వీడు అక్కడి నుంచి చదువు మానేసి సంధ్య మానేసి ఓ చిరిగిపోయిన షాలోటి భుజం మీద వేసుకుని ఎండిపోయిన చెట్ల కింద తిరిగి 4 వెర్రిపాటలు పాడి ఆఖరికి పురుగుల మందు తాగాడు. ఏంటి హౌ సిల్లీ ఇట్ ఈస్? ఇక్కడ అర్థం ఉందా? దానికే ఈశ్వరుడు నీకు జీవితం ఇచ్చింది. అలాంటి తుచ్చమైన పనులు చేయడానిక ఎంత నువ్వు దిగజారుడు మెట్ల మీద ఉన్నావు. ఇట నువ్వెవరు ఇంకోళ్ళని అది ప్రేమ అని ఎలా అంటారండి? ప్రేమ అంటే ఏమిటో తెలుసా అండి? ఎంత గొప్ప మాట మాట్లాడిందంటే ప్రేమకి పర్యాయ పదము వారి సుఖమును అపేక్షించుట. నాకు ఎక్కడో నాకు జ్ఞాపకం లేదు కానీ ఒక గొప్ప మాట అంటాడు, ఇది అగ్నిహోత్రము ఏమిటి నమ్మకం? ముట్టుకో కాలుతుంది. ఇది నీరు ఏమిటి నమ్మకం? ముట్టుకో చేయి తడుస్తుంది. ఇది గాలి ఏమిటి నమ్మకం? నీకు తగిలితే హాయిగా ఉంటుంది. ఇది ప్రేమ ఏమిటి నమ్మకం? క్షమించగలుగుట. ప్రేమించినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా. అలా గొప్ప మాట, ఎంత గొప్ప మాట వాడారండి. ఎవడు తిరగమన్నాడు? ప్రేమ అని ఒక దిక్కుమాలిన మాట. దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది ప్రేమ కాదు. ఎవడు కనిపెట్టాడో నాకు తెలియదు. ప్రేమ అన్న మాటకు అర్థం వేరు. ప్రేమ అంటే ఏది ప్రతిఫలాన్ని ఆశించదో దానికే ప్రేమ అని పేరు. అసలు ఏది ప్రేమిస్తానంటోందో అది అశాశ్వతం, దేన్ని ప్రేమిస్తోందో అది అశాశ్వతం. అశాశ్వతమైన దాన్ని పట్టుకుని ఎలా శాశ్వతత్వం వైపుకు వెడుతుంది? వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఈ జీవితం, ఈ ప్రేమ, ఈ నడక, ఈ ప్రస్థానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే పతనావస్థకి పనికొచ్చాయి. అప్పుడు నా కర్తవ్యమునందు నేను నిలబడాలి. ఏ కారణము చేత ఏ వ్యక్తి జీవితము మనస్సు చేత మలినమై పతనావస్థకు వెళ్ళకూడదని చెప్పింది శాస్త్రం. ఇది యాదృచ్ఛికంగానైనా తెలిసో తెలియకో మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగిందనుకోండి మనసు, మీకు అలా అనుకుంటున్నానని మీకు తెలియదు, అనుకోకుండా మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగారు. ఇప్పుడు ఇదేమైపోతుందంటే ఉన్నతికి హేతువైపోతుంది. ఇదే ఈశ్వర సంబంధానికి బాహ్య సంబంధానికి ఉండే పెద్ద తేడా. అందులో ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో
ఎక్కడ ఏ మాట వాడకూడదో ఆ మాటనే వాడడం ప్రారంభమైపోయింది. నేను అలా అన్నాను కాబట్టి ఒక మాట మీతో మనవి చేస్తాను. కామము వేరు, ప్రేమ వేరు. ప్రేమ అన్న మాట కొంతమందికి మాత్రమే అన్వయం అవుతుంది, అందరికీ అన్వయం అవ్వదు. ప్రేమ అన్నది తనంత తాను ఎవరికి అన్వయం అయిపోతుంది అంటే తల్లికి, తండ్రికి, గురువుకి, ముగ్గురికి అన్వయం అవుతుంది. ఇక నాలుగవ వారికి అన్వయం అవ్వదు. ప్రయత్నపూర్వకంగా అనుబంధం ఏర్పడితే, అందుకే స్నేహ అంటారు. స్నేహ అంటే అంటుకుని ఉండుట అని. అదో అంత నిష్కామంగా అంటుకుని ఉంటే ప్రేమ ఏర్పడితే వేరు. ప్రేమ తనంత తాను ఉండేది ఎవరికి అంటే తల్లి, తండ్రి, గురువు ముగ్గురికే ఉంటుంది. తల్లి బిడ్డన్ని కడుపులో మోసి వికారం పొంది మరణ సదృశమైన ఖేదాన్ని అనుభవించి బిడ్డని ప్రసవిస్తుంది. ప్రసవించి తన స్తన్యంలో ఉన్న నిత్తురు పాలగా మార్చి పడుతుంది. ఆ తల్లికి వాడు అన్నం పెట్టకపోయినా వాడి విషయంలో అమంగళకరమైన మాట తల్లి మాట్లాడదు. పోన్లెద్దరు నాకు అన్నం పెట్టకపోయినా వాడు 10 కాలాలు ఆరోగ్యంగా ఉంటే చాలు, అలా అనకండమ్మా వాడిని తొందరపడి అంటే. ఎందుకమ్మా అలాంటి పిల్లాడు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అన్నారనుకోండి, తల్లి దగ్గరికి వెళ్ళి అంత మాట అనకండమ్మా, నా ప్రారంభం, వాడు నాకు అన్నం పెట్టకపోతే ఏం, వాడు 10 కాలాలు అలా ఉండాలంటుంది తప్ప వాడు ఊడిపోవాలన్న మాటని తల్లి అంగీకరించదు. అది ప్రేమ. తండ్రి తనకున్నదంతా అమ్మేసి కొడుకుని చదివిస్తాడు. ఆ కొడుకు ఏ అమెరికాయో వెళ్ళి చాలా గొప్ప వృద్ధిలోకి వచ్చి 4 కార్లు కొనుక్కున్నానని అక్కడి నుంచి ఉత్తరం రాస్తాడు. పాపం ఈయన అన్నీ అమ్మేసి రే నేను పెంకుటింట్లో ఉంటున్నానరా అని చెప్తే కొడుకు డబ్బు పంపించేస్తాడేమోనని చెప్పకుండా పెంకుటింట్లో ఉన్నవాడు ఉత్తరీయం వేసుకుని ఎదిరింటికి వెళ్ళి ఆ ఉత్తరం చూపించి సంతోషిస్తాడు. తను కారు కొనుక్కున్నాడా, తను సంతోషంగా ఉన్నాడా? కొడుకు వృద్ధిలోకి వస్తే తండ్రి పొంగిపోతాడు. నాకు ఇది కావాలని తండ్రి అడగడు. అందుకే తండ్రిది ప్రేమ. గురువు సముద్రంలా ఉప్పగా ఉండేటటువంటి గహనమైన శాస్త్రాన్నంతటినీ కష్టపడి తాను చదువుతాడు. పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకి దిగి వచ్చి శిష్యుడికి ప్రబోధం చేస్తాడు. ఆ శిష్యుడు శాస్త్రాన్ని పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతుంటే కన్నుల నీరు పెట్టుకు మురిసిపోతాడు. నా శిష్యుడు ఎంతవాడయ్యాడో అంటే. అంతేకాదు పుత్రాది చేత్పరాజయం, కొడుకు చేతిలో శిష్యుడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు గురువు తప్ప నా శిష్యుడు అంతవాడైపోయాడు ఏమిటండో, నా శిష్యుడు ఎంతవాడైపోయాడో అని పొంగిపోతాడు. ఒక్కొక్కసారి నాకు కన్నుల నీళ్లు వస్తుంటాయి. మా గురువు గారు నా దగ్గరికి వచ్చి ఓ మాట అంటుంటారు, ఒరే నాయనా మొన్న నాకు సభకి వెళ్ళాను రా, చాగంటి కోటేశ్వరరావు గారి గురువు గారు అన్నారు రా, నన్ను పొంగిపోయాను రా. గురువు గారు మీరెక్కడ నేనెక్కడ, మీ కాలి చెప్పు నేను, మిమ్మల్ని నా గురువు గారిని నా పేరు పెట్టి నాతో అన్వయం చేయడమా? మీ శిష్యుడు అనాలి. ఈ కోటేశ్వరరావు బలానా ఆయన శిష్యుడు అనాలి. మానేసి కోటేశ్వరరావు గారి గురువు గారు ఆయన అంటే ఆయన బాధపడాలి. నిజానికి చెప్పింది నేను వీడికి, వీడి గురువు గారు నాకు పేరు తప్ప ఆయన శిష్యుడు అంటలేదనాలి. ఆయన ఎంతో సంతోషంగా ప్రయత్నపూర్వకంగా వచ్చి నాకు ఆ మాట చెప్పి పొంగిపోతుంటాడు. అది గురువు అంటే. కాబట్టి ఈ ముగ్గురిది ప్రేమ. అంతేకాని నాకే దక్కాలని ప్రయత్నించింది కామము తప్ప ప్రేమ కాదు. అది నాకే దక్కాలన్నాను అనుకోండి, దక్కితే నాకు దక్కాలి, నాకు దక్కకపోతే అది ఉండకూడదన్నాను అనుకోండి, వివర్ణం చేస్తాను, పాడు చేస్తాను అన్నాను అనుకోండి, అప్పుడు అది కామము. అది వెర్రితలలు వేసిన కామము. కామము అన్న మాట వాడవలసిన చోట ప్రేమ అన్న మాట వాడారనుకోండి, ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో మీరు తెలవట్లేదా? ఒక్క మాటని తప్పుగా వాడితే అన్ని ఇబ్బందులు వస్తాయి. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాటే మాట్లాడాలి. అంతేకాని ఒక మాటని తీసుకెళ్లి ఒక చోట పెడితే లేనిపోని ప్రమాదాలన్నీ వస్తాయి. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క పేరుంది. దాన్ని పట్టుకొచ్చి నేను గరిట అన్నాను అనుకోండి, నీ మోహం అది ఫ్యాను, ఇది తెలియని వాడి ఉపన్యాసానికి అలా వచ్చావు అంటారు. ప్రేమ అంటే ప్రతిఫలమును ఆశించని మీ అభ్యున్నతి కొరకు ఏదైనా త్యాగము చేయగలిగిన మనస్థితి. అది ఉండేది తల్లికి, తండ్రికి, గురువుకి, ఇటువంటి వాళ్ళకు ఉంటుంది. అందుకే వత్స అని పిలుస్తారు. మీ అమ్మగారు మిమ్మల్ని తన కడుపు వికారమును చెందిన ఆవిడ నడవలేకపోయినా, గ్రహణం పడితే కదలకుండా చీకటి గదిలో పడుకోవలసి వచ్చినా, ఆవిడ ఒక బస్సు ఎక్కి బస్సు దిగడం కష్టమైనా, ఆవిడ్ని ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసేసి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు తిరిగి ఇంటికి వస్తుందో రాదో కూడా తెలియదు. తనకి అంత ప్రియమైన భర్త,
అయినా సరే మళ్ళీ తిరిగి ఆ భర్త ముఖం చూస్తుందో చూడదో కూడా ఆవిడికి తెలియదు. ఇన్ని కాదని అమ్మ దేనికోసం వెళ్ళిపోయింది ఆపరేషన్ థియేటర్లోకి. ఎవరో నేనెవరో నా తల్లికి తెలియదు. మీరైనా అంతే, నేనైనా అంతే, సృష్టిలో ఎవరి విషయంలోనైనా అంతే. తను చచ్చిపోతానేమో అన్న అనుమానం ఉండి తీరుతుంది ప్రసవ సమయంలో. తను చచ్చిపోవడానికైనా ఇష్టపడింది, కానీ లోపల ఉన్నది చచ్చిపోతే పర్వాలేదు నేను బతికుండాలని తల్లి అడగలేదు. ఆవిడ మహాత్యాగం చేసింది, బయటికి వచ్చింది. మీరు ఇలా గట్టిగా అమ్మ దొల్లితే నలిగిపోవడానికి సిద్ధంగా పువ్వులా ఉన్న పసి శరీరంతో మనం రైల్లో అమ్మ పక్కన బెర్త్ మీద పడుకుంటే అంతవరకు దొల్లి అలవాటు ఉన్నటువంటి ఆడది కూడా ఎంత అమ్మతనమో. పక్కన ఇంకో రైలు పెడితే వీడు ఉలిక్కి పడితే ఇలా చెయ్యేసి దగ్గరికి తీసుకుని కాపాడింది. అమ్మ చేసిన త్యాగాన్ని మీరు ఏ కాగితాల మీద ఎన్ని కళాలు పెట్టి రాస్తారు. ఇన్ని చేసిన అమ్మ ఎప్పుడైనా మీ దగ్గర నుంచి ఇది కావాలని అమ్మ కోరుకుంటుందా? ఒకవేళ కోరుకుంటే మీరు ఎప్పుడైనా అమ్మకి థ్యాంక్స్ చెప్పగలరా మీ జన్మాంతరం మొత్తం మీద? వాకాటి పాండురంగారావు ఇదే అంటాడు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ద వరల్డ్ అని రాశాడు. నీ కోసం తన ఇంటి పేరు వదిలింది, నీ కోసం తన వంశం వదిలింది, నీ కోసం తన పుట్టింటిని వదిలింది. నువ్వెవరో తెలియదు, నీ గుణాలు ఏమిటో తెలియదు, నీ బలహీనతలు తెలియదు, నీ బలం తెలియదు. నీ కోసం అన్నీ వదిలి నీ పక్కకు వచ్చింది. నీ కోసం బిడ్డల్ని కంది. ఆ బిడ్డలకి నీ ఇంటి పేరంటే ఊరుకుంది, నీ వంశంలో వాడంటే ఊరుకుంది. ఈ తాతగారి ఆస్తి వాడిది, ఆ తాతగారు అసలు తాతగారు కాదు, అమ్మమ్మ తాతగారు వాళ్ళు, ఈ తాతగారే అసలు వంశంలో వాడంటే ఊరుకుంది. ఇన్ని చేసిన భార్యకి థ్యాంక్స్ చెప్తావా, తల్లికి థ్యాంక్స్ చెప్తావా? ఇంత చేసిన తల్లి చచ్చిపోయే ముందు వాడు కోటీశ్వరుడై తల్లికి ఆఖరికి వైద్యం చేయించకపోయినా నా కళ్ళతో నేను చూశానండి. 2 సంఘటనలు, 3 సంఘటనలు, 10 సంఘటనలు, ఎన్ని చూశానో. ఇక్కడ ఉన్నారో లేదో, నాయుడు గారు వాళ్ళు నాతో వచ్చినప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు, జ్ఞాపకంలో లేదు. నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను ఒకప్పుడు. వెడితే ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళు మీ ప్రసంగాలు విన్నారని అందరినీ పరిచయం చేస్తున్నారు. వాళ్ళందరూ ఏదో నమస్కారం పెట్టి 2 పళ్ళు అవి ఇస్తున్నారు. నేనంటే ఆ పళ్ళ కోసం వెళ్ళలేదు, వాళ్ళు రాలేరని వాళ్ళని చూడడానికి నేనే వెళ్ళాను. ఒక ఆవిడ పెట్టి సర్దుకుని నేను వెళ్ళేటప్పటికే వీధిలో కూర్చుంది. నేను మళ్ళీ వృద్ధాశ్రమం అంతా చూసి వెనక్కి వచ్చేస్తున్నా, ఆవిడ వీధిలోనే ఉంది. మీరెవరమ్మా అన్నాను. అంటే నేను ఇన్నాళ్ళు వృద్ధాశ్రమంలో ఉండేదాన్నండి, మా అబ్బాయి వచ్చి నన్ను ఇవాళ తీసుకెళ్ళిపోతానన్నాడు ఇంటికి, అందుకని పెట్టి సర్దేసుకున్నానండి, నేను ఇవాళ వెళ్ళిపోతున్నానన్నారు. అమ్మ ధన్యురాలమ్మా, మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు, చాలా సంతోషం అన్నాను. మా అబ్బాయి చాలా మంచివాడండి అంది. ఓ చాలా సంతోషం తల్లి, అంతకన్నా కావలసిందే ఉంది అనుకుని ముందుకు వెళ్ళిపోయాను. ఆశ్రమ నిర్వాహకురాలు అన్నారు, ఈవిడికి 45 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు పిల్లలు పుట్టలేదండి. ఈవిడ ఎక్కని గడప లేదు, ఈవిడ తొక్కని గుడి లేదు, ఈవిడ వెళ్ళని ఆశ్రమం లేదు, ఈవిడ చెయ్యని పూజ లేదు. ఆవిడ అన్ని కష్టాలు పడిన తర్వాత ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. ఆ కొడుకు మంచి అధికారాన్ని పొందాడు, పెద్ద స్థితిలోకి వెళ్ళాడు. ఈవిడ భర్త గారు చనిపోయి 2 సంవత్సరాలైంది. ఆ కొడుక్కి ఈవిడ బరువు అయిపోయింది. ఈవిడ్ని పోషించడం వాడికి ఇష్టం లేదు. వాడు ముందు రోజే వచ్చి వృద్ధాశ్రమానికి డబ్బు కట్టి మా అమ్మగారి అంగీకారంతోనే నేను జాయిన్ చేస్తున్నాను, అందుకని రేపు మా అమ్మగారు ఇక్కడికి వచ్చి తన పేరు చెప్తారు, మీరు జాయిన్ చేసుకోండి, నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, నేను వేరే కారులో పంపిస్తాను మా అమ్మగారిని అని చెప్పి వాడు తానే తీసుకొచ్చి తల్లిని, అమ్మ ఇది మంచి గుడి, ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు లోపలికి వెళ్ళి తాంబూలం ఇయ్యి నీ పేరు చెప్పి అందరికీ పళ్ళవి ఇస్తుండు, నేను వస్తానని చెప్పి ఆ తల్లి ఎన్నడూ బయటికి వెళ్ళింది కాదు. ఆవిడ్ని ఇంకో ఊరు తీసుకొచ్చి, కాకినాడే, నేను ఆ పేరు దాచడం ఎందుకు, తీసుకొచ్చి ఆవిడ్ని జాయిన్ చేసేసి, అంటే బయటి నుంచి వెళ్ళిపోతే ఈవిడొచ్చి తన పేరు చెప్పింది. అవునమ్మా మీ అబ్బాయి గారు చెప్పారు మాకు, రండి రండి అన్నారు. అంటే అందరికీ పళ్ళు ఇస్తానంది. జాయిన్ అవ్వగానే పళ్ళు ఇస్తోందని వాళ్ళు అనుకున్నారు. అందరికీ పళ్ళు ఇచ్చిన తర్వాత మీకు ఈ రూమ్ అలాట్ చేశామన్నారు. నాకు రూమ్ ఎందుకంది ఆవిడ, మీ అబ్బాయి మిమ్మల్ని జాయిన్ చేసేసాడు కదా అన్నారు. మీకు తెలుసా, టక్కన కింద పడిపోయారు. ఆ తర్వాత ఆవిడికి పిచ్చి వచ్చేసింది. కాబట్టి అడుగుదామంటే ఆ కొడుకు ఎవరో తెలియదు. అడ్రస్ వెరిఫై చేస్తే వాడు తప్పు అడ్రస్ ఇచ్చేసాడు. ఆ పిచ్చి తల్లి ఇప్పటికీ ప్రతిరోజు వృద్ధాశ్రమంలో స్నానం చేసేసి పెట్టుకుని బయట కూర్చుంటుంది. రాత్రి ఏడుస్తూ పడుకుంటుంది మా అబ్బాయి రాలేదని. పక్క వాళ్ళు ఎవరైనా తెలియక ఏంటమ్మా అలా అంటావు, మీ అబ్బాయి ఏం రాలంటే వాళ్ళని కొడుతుంది కూడా ఆవిడ. అంత పిచ్చి ప్రేమ.
నాకొక్క జవాబు చెప్పండి. వాడు ఎవడో నాకు తెలియదు ఇప్పటికీ. నిజంగా నా రక్తం ఎంత మరిగిపోతుందంటే ఆ సంఘటన తలుచుకుంటే వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా కావచ్చు, వాడు ఎంత ఉద్యోగం అయినా చేయొచ్చు, వాడు ఏమి సాధించినట్టు జీవితంలో ఏ ప్రతిఫలం అపేక్షించక తన కొడుకు వృద్ధాశ్రమంలో పెడతాడంటే పిచ్చెక్కిపోయింది తల్లికి. అలా ప్రతిఫలం అపేక్షించనటువంటి స్థితికి ప్రేమ అని పేరు. తండ్రిది ప్రేమ. నా చేత 4 మాటలు చెప్పించడానికి మీకోసమని నా ఇంటి ముందు తిరిగి కారిచ్చి నన్ను తీసుకొచ్చి వాళ్ళున్నటువంటి స్థితికి, వాళ్ళు పొందిన శారదా కటాక్షానికి తిరగవలసిన అవసరం లేకపోయినా మీకోసం నా చుట్టూ తిరిగిన మీ గురువులది ప్రేమ. ప్రతిఫలాపేక్షతో ఆమె అందం నాది కావాలని, కాకపోతే ఆ అందం మిగలకూడదని యాసిడ్ బాటిల్ పట్టుకు తిరగడం ప్రేమ ఎందుకు అవుతుంది నాకు చెప్పండి? ఇది ప్రేమ అని చెప్పి మీ దగ్గర మీ ఎమోషన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి 50 రూపాయలు 60 రూపాయలు టిక్కెట్ల కోసం మిమ్మల్ని 10 మాటలు హాల్ చుట్టూ తిప్పుకుని కోట్లు సంపాదించుకోవడానికి చీప్ డైలాగ్ రాసిన రైటరు, అటువంటి పాత్ర వేసిన హీరో ఈ దేశానికి నాయకులు ఎలా అవుతారు నాకు చెప్పండి? క్లారిటీ ఇన్ థాట్ నేను అడిగింది. నేను మిమ్మల్ని బాగా ఆలోచించమని చెప్తున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు, అది ఎవరైనా కావచ్చు. కానీ బాగా ఆలోచించండి. ఈ క్లారిటీ ఇన్ థాట్ అన్నది మనిషికి చాలా చాలా అవసరం. మీరు బాగా ఆలోచించండి. ఈ వయస్సులో మీకు కావలసింది ఒక్కటే, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చండి. మీ ఉపాధ్యాయులు, మీ అధ్యాపకులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. మీ క్యారెక్టర్ని క్యారెక్టర్గా మలుచుకోండి. మీరు బాగా విశ్వసించండి. ఇతరులు చెప్పిన మాట బాగా వినండి. ప్రిజడీస్తో తొందరపడిపోయి ఎవరో ఏదో చెప్పారని తిరగబడి మాట్లాడడం అలవాటు చేసుకోకండి. ఎమోషన్ లేకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఒకవేళ మీరు ఖండించదలుచుకుంటే చక్కగా ప్రశాంత చిత్తంతో ఖండించండి. అలా కాదయ్యా దీంట్లో ఈ పాయింట్ ఉందని చెప్పండి. అవతల వాళ్ళు వినలేదనుకోండి, మీరు నవ్వేసి వెళ్ళిపోండి. అంతేకాని మీరు ఎమోషన్ ఫీల్ అయిపోకండి. మీరు చెప్పిన విషయాన్ని అవతల వాళ్ళు అంగీకరించలేకపోతే వాళ్ళు అంగీకరిస్తారు, ఒకనాడు బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే నేను నమ్మిన దాంట్లో, నేను మాట్లాడిన దాంట్లో దోషం లేదని ముందు మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. మీరు ఒక మాట మాట్లాడే ముందు ధైర్యంగా మాట్లాడండి. ఎందుకంటే నేను సత్యం మాట్లాడుతున్నానన్న నమ్మకాన్ని పెంచుకోండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఒక మాట మాట్లాడితే మాట అగ్నిహోత్రం అని తెలుసుకోండి. ఇటువంటి క్యారెక్టర్ బిల్డింగ్ మీకు అలవాటైతే, ఇటువంటి కాండక్ట్ మీకు అలవాటైతే, ఆ కాండక్ట్, ఆ క్యారెక్టరే ఎడ్యుకేషన్ యొక్క రిజల్ట్. పోతన గారు జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు. జ్ఞాన కలుడు అంటే పావు పడగ మీద మణి ఉంటే ఎవరికి ఉపయోగం అవుతుంది? చూడడానికి ఎంత మిరిసిపోతున్న చుక్కల చర్మంతో ఉంటే మాత్రం పెద్ద పులి దగ్గరికి వెళ్ళి ముట్టుకుని కౌగిలించుకోవడానికి పనికొస్తుంది. జలపాతం ఎంత పవిత్రమైతే మాత్రం తలదాని కింద పెట్టి స్నానం చేయడానికి పనికొస్తుంది. పనికి రావడానికి ఉపయోగపడిందేదో దానికి సౌందర్యం అని పేరు. సౌందర్యం మిమ్మల్ని పాడు చేసేది కాకూడదు, సౌందర్యం మిమ్మల్ని పెంచేది కావాలి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి అని రచన చేస్తే ఆయన చెప్పిన సౌందర్యం కంటికింపైన సౌందర్యం కాదు, మనని పెంచి పెద్ద చేసి కాపాడగలిగిన అమ్మలకు అమ్మయైన జగన్మాత యొక్క ప్రేమని సౌందర్యంగా ఆయన లహరి ప్రవాహంగా చెప్పారు. సౌందర్యం అన్న మాట ఏమిటో తెలుసుకోండి. అందం అంటే ఏమిటో అర్థం చేసుకోండి. ప్రేమ అన్న మాటకి అర్థం తెలుసుకోండి. ఏ వయసులో ఏది చెయ్యాలో అదే చేయండి. ఏ వయసుకు ఏది పనికిరాదో అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. మీ ఆలోచన ఎందుకు క్లారిటీ పెంచుకోండి. ఇంతకన్నా నేను మీకు చెప్పాలి అని అనుకోవట్లేదు. ఇప్పటికే నేను దీర్ఘ ప్రసంగం చేశాను. ఇదే నా దృష్టిలో ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ. నాకు ఇది తెలియదు అని తెలుసుకుని జీవితాంతం వినయంతో బ్రతకగలగడం, మీకన్నా పెద్దలు కనపడినప్పుడు నమస్కరించగలగడం, మీతో సమానులు కలిగినప్పుడు స్నేహం చెయ్యగలగడం, మీకన్నా కిందవారు కనపడ్డప్పుడు వృద్ధిలోకి రావాలని కోరుకోగలగడం, ఈ మూడిటి యందు వ్యతిరేకమైన విషయాల్ని తీయగలగడం. మీకన్నా గొప్పవాళ్ళు కనపడ్డారనుకోండి, అసూయ పెంచుకోకండి, గౌరవం పెంచుకోండి. ఆయన అంత గొప్పవాడు ఎలా అయ్యాడో, అంత మంచి స్థితికి ఎలా వెళ్ళాడో, మహానుభావుడు ఎంత పరిశ్రమ చేసి ఉంటాడో. కాబట్టి వారికి నా వందనం, వారికి నా గౌరవం. కాబట్టి అయ్యా మీరు ఈ స్థితికి ఎలా వెళ్ళారు, ఇంత చక్కటి స్థాయిని మీరు ఎలా పొందగలిగారు, ఈ మనోనిబ్బరం ఎలా పొందగలిగారు, ఇది లేకపోతే పాడైపోతారండి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను.
ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి చేసి పదవి నుంచి దిగిపోయేటటువంటి స్థితి ఏర్పడినప్పుడు ఆ కాలం పూర్తయిపోతే పదవీ విరమణ సమయంలో అంతర్జాతీయంగా ఆయన ఈమెయిల్స్ జామడిపోయాయి. అన్ని కోట్ల ఈమెయిల్స్ వచ్చాయి ఆయనకి, మీరు మళ్ళీ రాష్ట్రపతిగా కొనసాగండి అని. కానీ భారతదేశంలో ఆయన్ని రాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి తగిన సంఖ్యాబలం ఉన్నటువంటి కొంతమందికి ఆయన భారత రాష్ట్రపతిగా తిరిగి ఎన్నిక కావడం ఇష్టం లేదన్న సంకేతాలు వెలువరించారు. ఆయన నిస్సంకోచంగా పోటీతో రాష్ట్రపతిగా నిలబడడం నాకు ఇష్టం లేదు, ఇంకొంతమంది నిలబడమన్నారు. ఆయన అన్నారు, నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైంది నేను పిల్లలకి 4 మంచి మాటలు చెప్పుకోవడం చాలు అని వెంటనే రాష్ట్రపతి భవన్ ఖాళీ చేసి ఆయన మొట్టమొదట వచ్చింది విమానంలో ఎగిరి చెన్నైలో యూనివర్సిటీకి వచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి ఎంతమంది పిల్లలకు పాఠాలు చెప్తూ తరించిపోతున్నాడు మహానుభావుడు. వింగ్స్ ఆఫ్ ఫైర్కి ప్రిఫేస్ మీరు చదివి ఉంటారు. ఆయన రాసుకున్నారు, అమ్మా ఒకానొక నాడు రామేశ్వరంలో నేను ఆకలితో వచ్చి విద్యార్థిగా ఉండగా చదువుకుంటూ అమ్మా ఆకలేస్తోందని వచ్చి కూర్చున్నప్పుడు పొయ్యి మీద రొట్టెలు వేసి అత్యంత ప్రేమతో నువ్వు నాకు పెట్టినటువంటి గోధుమ రొట్టెల్లోంచి ఈ అబ్దుల్ కలాం అన్న శరీరంలో మేధస్సు పెరిగి పెద్దదై భారతదేశానికి రక్షణ వ్యవస్థకి క్షిపణులు తయారు చేయగలిగిన శక్తిగా పరిణమించింది. అమ్మా ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత ఏ లోకంలో ఉన్నా వచ్చి నీ పాదములు పట్టి నమస్కారం చేస్తానమ్మా అని రాసుకున్నాడు ప్రిఫేస్ లో మహానుభావుడు. అబ్దుల్ కలాం గారు లాంటి క్లారిటీ ఇన్ థాట్, అటువంటి డివోషన్ ని పెంచుకోండి. చెల్లెల్ని ఎంత ప్రేమించాడో. చెన్నై వెడితే చిన్నతనంలో ఆయనకి పాఠాలు చెప్పిన ఒక మాస్టర్ ఇల్లు వెతుక్కుని రాష్ట్రపతి అయ్యుండి కారులో వెళ్ళి ఎలా కలుసుకున్నారో. స్టేజ్ మీద భారత రాష్ట్రపతిగా ఆయన కూర్చునుంటే ఆయనకి పాఠాలు చెప్పిన ఒక లెక్చరర్ గారిని స్టేజ్ మీదకి పిలిస్తే రాష్ట్రపతిగా తాను నిలబడి ఆయన్ని ఎలా సత్కరించి స్వాగతం పలికారో. కలాం గారి జీవితం, పటేల్ గారి జీవితం, ఒక రాజారాం మోహన్ రాయ్ జీవితం, అటువంటి మహాత్ముల జీవిత చరిత్రల పుస్తకాలు మీ షెల్ఫ్లో పెట్టుకోండి. మీ సబ్జెక్ట్స్తో పాటు వాటిని చదవండి. మంచి మంచి ఛానల్స్ చదవండి. మీ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ, మీ ప్రిన్సిపాల్ ఇంతటి ఉదారులు, అందరిలో పనికిమాలిన నాలాంటి వాడిని ఇంత ఆహ్వానించి తీసుకొచ్చారంటే నిజంగా మీ అందరూ కలిసి మీ లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి మాకు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి మాకు ఎవరినైనా తీసుకొచ్చి మంచి పుస్తకాలు ఏం చదవాలి, లేకపోతే ఏ దృష్టికోణంలో మేము ఏ విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, ఇలాంటి ఒక్కొక్క విషయం మీద, లేకపోతే ఒక మంచి పుస్తకం దానిలో ఉన్న విషయాలు, లేకపోతే ఒక శాస్త్రీయమైనటువంటి ఆహ్లాదకరమైన మనోరంజకత్వానికి ఏవేవి చూసి మనోరంజకత్వం పొంది మేము విశ్రాంతిని పొంది మళ్ళీ ఉత్సాహం పొందాలి. వాట్ ఈస్ ఎ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ యాజ్ డిస్క్రైబ్డ్ బై ఎడ్విన్ వి ఫ్లిపో అని మీరు అడగండి. అడిగితే వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకొస్తారు. సోమరాజు గారు నాతో ఇప్పుడే వేదిక మీదకి వస్తుంటే అన్నారు, ఇంత గొప్ప సంస్థని స్థాపించారండి అన్నాను. ఉత్తర క్షణం నాన్నది ఏంటంటే, మాది కాదండి, ఇదంతా గాయత్రి మాతది అన్నారు. ఆ తల్లి మాకు సమస్య వచ్చినప్పుడల్లా బుద్ధి ప్రచోదనం చేసింది. మీకు నేను పొగిడాను అనుకోకండి, ఒక మాట చెప్పనా, నేనైతే అంటాను మా పిల్లలు అని ఎవరినంటానో తెలుసా, నా కొడుకుని కూతుర్ని అంటాను. నాతో సోమరాజు గారు ఇందాక ఛాంబర్లో కూర్చుంటే అన్నారు, కోటేశ్వరరావు గారు మా పిల్లలు క్రమశిక్షణ కలిగిన వారన్నారు. మా పిల్లలంటే ఎవరు? ఆయన దృష్టిలో మీ అందరు ఆయన పిల్లలు. ఆయన ఒక మాట అన్నారు, మా పిల్లలు ఎక్కువ మంది 99% మంది మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలండి. తల్లి అంటే ఆయనలో ఎంత ఆర్తి ఉందో, ఎంతమంది తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఒక్కడు మంచి ఇంజనీరు ఉద్యోగస్తుడు అవుతాడని, మీలో ఒక్కరు బాగా వృద్ధిలోకి వస్తే మీ డబ్బులతో మీ నాన్నగారు సంతోషిస్తారు, మీ అమ్మగారు సంతోషిస్తారు, మీ ముందు వెనక ఉన్న వాళ్ళు చదువుకుంటారు, మీకు పుట్టిన బిడ్డలు వృద్ధిలోకి వస్తారు. మీ చదువు, మీ శీలం, మీ విలువ, మీ ఉన్నతి వెనక ఈ దేశం ఆధారపడింది. ప్రతి చౌకబారుతనానికి లొంగకండి, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. అలా దిద్దుకోవడమే నిజమైన బీటెక్, అదే విలువతో కూడిన విద్య. మీ అందరూ అటువంటి విద్యావంతులు కావాలని, మీరందరూ దేశానికి వెన్నెముకలు కావాలని, మీ అందరూ ఈ జాతిని సంస్కరించి ఏవి ఎమోషన్ని పాడు చేస్తాయో అటువంటి పాడు సంస్కరించగలిగిన ఉన్నత పదవుల్లో మీరు కూర్చోవాలని, మీరు మాట్లాడే మాటలు కొన్ని వేల మందిని ఉత్తేజితుల్ని చేసేంత భావమునందు
స్వచ్ఛత కలిగినటువంటి స్థితిని మీరు పొందాలని, ఇటువంటి స్థితికి గాయత్రి మాత మీ బుద్ధిని ప్రచోదనం చేసి మీకు అటువంటి మేధా వైభవాన్ని కృప చెయ్యాలని మీ అందరి పనుపున నేను ఆ తల్లి పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరస్సు తాటించి నమస్కరిస్తూ, నాకేమీ చేత కాకపోయినా ఎక్కడో కాకినాడలో నేను పడున్నా వీడు పిల్లలకి 4 మంచి మాటలు చెప్తాడని నమ్మి తీసుకొచ్చి నా యందు ఇంత ఆదరం చూపించినటువంటి మీ కళాశాల పెద్దలకి, నేను ఇంతసేపు మాట్లాడుతున్నా ఎక్కడ చిన్న మాట కూడా లేకుండా ఇంత స్వచ్ఛందంగా నా మీద ఇంత ప్రేమతో, నిజంగా ఒక మేనమావనో పినతండ్రినో మీరు అనుబంధంతో భావించినట్టు ఇంత క్రమశిక్షణతో ఇంత నిశ్శబ్దంగా విన్నటువంటి మీ అందరికీ నా